अस्सलाम वालेकुम फ्रेंड्स। ఆ రోజు జనవరి 30, 1948 రోజులాగే ఆ రోజు కూడా సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్స్ కోసం మహాత్మా గాంధీ తయారవుతున్నారు. సాయంత్రం పూట ప్రార్థనలు సాధారణంగా 5 గంటలకు మొదలవుతాయి. న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో ఈ ప్రార్థనలు జరుగుతాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మహాత్మా గాంధీ గారితో ఆయనకు ఒక మీటింగ్ ఉంది. తన కూతురు కూడా ఆ మీటింగ్లో పాల్గొనవలసి ఉంది. మీటింగ్ సాయంత్రం 5 గంటలకు ఫిక్స్ అయింది. 5 గంటల 10 నిమిషాలకు మహాత్మా గాంధీతో పాటు మీరాబేన్ అనే బ్రిటిష్ వనితను ఆశ్రమంలో తీసుకున్నారు. మహాత్మా గాంధీ వెంట అబ్బా మరియు మను ఉన్నారు. సర్దార్ పటేల్ వెళ్లిపోయిన అనంతరం వాళ్లను రమ్మని చెప్పారు. బిర్లా మందిర్కు సంబంధించిన ఒక ఉద్యోగి గాంధీ గారి వెంట ఉన్నారు. మరి కాసేపట్లో మహాత్మా గాంధీ దారుణ హత్యకు గురి కాబోతున్నారని, ఆయన గుండెల్లో 3 బుల్లెట్లు దూసుకుపోతాయని గాంధీ గారికి కానీ ఆయన చుట్టూ ఉండే మరెవరికి కానీ తెలియదు. అది ఊహలకే అతీతం కదా. హంతకుడి పేరు నాథూరామ్ గాడ్సే. ఒక హిందూ నేషనలిస్టు. హిందూ మహాసభ అనే ఒక గ్రూప్కి సంబంధించిన వాడు. గాంధీ గారిని హత్య చేయడానికి కారణం ఏమిటంటే ముస్లింస్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని నిధులను పాకిస్తాన్కు బదిలీ చేయడానికి పట్టుబట్టి సహకరించాడన్నది ముఖ్య కారణాలు. గాంధీ గారు సాయంత్రం 5 గంటల 17 నిమిషాలకు ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నారు. గాడ్సే గాంధీ గారిని వెంబడిస్తూ గార్డెన్లో నడుస్తున్నాడు. గాంధీ గారు తనకు సమీపంలోకి రాగానే ముందుగా తల వంచి సెల్యూట్ చేసిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న పిస్తోలును హఠాత్తుగా బయటకు తీసి గాంధీ గారి ఛాతీ ఎక్కుపెట్టి 3 బుల్లెట్లు కాల్చాడు. 3 బుల్లెట్లు అతి సమీపంలో నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గాంధీ గారి గుండెల్లోకి దూసుకుపోయాయి. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ అంతా నివ్వేరపోయారు. అంతా తేరుకొని అరుపులు, పెడబొబ్బలు మొదలయ్యే లోపే గాంధీ గారు హేరామ్ అంటూ కుప్పకూలినట్టు నేల కొరిగారు. అక్కడే ఉన్న పోలీసులు గాడ్సేను వెంటనే అరెస్టు చేయడం జరిగింది. గాంధీ హత్యకు కుట్ర పన్నిన వారిలో నారాయణ ఆప్టే అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిద్దరిని నవంబర్ 15, 1949 నాడు విచారణ అనంతరం ఉరితీశారు. గాంధీ గారి హత్యకు సహాయపడిన వారిలో ఇంకెందరో ఉన్నారు. హిందూ నేషనలిస్టులతో గాంధీ గారికి ప్రాణహాని ఉందని గూఢాచార వర్గాల వారి నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ తగిన బందోబస్తు ఏర్పాటు కాలేదు. బ్రిటిషర్స్ భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించి ఇవ్వడం జరిగింది. ఒకటి ఇండియా, మరొకటి పాకిస్తాన్. దేశాన్ని 2గా విభజించినప్పుడు పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 10 లక్షల మంది జనం మరణించారు. లక్షలాది మంది పాకిస్తాన్ వైపుకు వెళ్లిపోగా లక్షలాది మంది పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చారు. గాంధీ గారు దేశ విభజనను వ్యతిరేకించారు. మత హింసను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గాంధీ గారు ముస్లింల పట్ల సానుభూతితో వ్యవహరించారని కొంతమంది భావించారు. పాకిస్తాన్ విభజన సందర్భంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు 55 కోట్ల నిధులు ఇచ్చి విభజన అంశాన్ని సెటిల్మెంట్ చేసుకుందని విమర్శలు వచ్చాయి. మొదట్లో ఆ డబ్బు ఇవ్వడానికి ఇండియా వ్యతిరేకించింది. అప్పట్లో కాశ్మీర్లో యుద్ధం జరుగుతోంది. ఈ కారణంగా నిధులు ఇవ్వడం జరగకూడదు. నాథూరామ్ గాడ్సే హిందూ రాష్ట్ర అనే పత్రికకు ఎడిటర్గా ఉన్నాడు. నారాయణ ఆప్టే అనే వ్యక్తి ముఖ్య కుట్రదారుడు. నారాయణ ఆప్టే అనే వ్యక్తి గాంధీ గారిని హత్య చేయడానికి ఆయుధాన్ని సమకూర్చి పెట్టాడు. వినాయక దామోదర్ సావర్కర్ సిద్ధాంతపరంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. కుట్రదారుల్లో ముఖ్యుడు. కానీ సాక్ష్యాలు లేక అతనిపై కేసు కొట్టివేయబడింది. నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపి గాడ్సే ఆయుధాన్ని సప్లై చేయడంలో, ప్లానింగ్ లో సహకరించాడు. విష్ణు కర్కరే, మదన్ లాల్ పహవా, శంకర్ కిష్టయ్య కుట్రదారుల్లో ఒకరు. జనవరి 20, 1948 నాడు గాంధీ గారి హత్యకు 10 రోజుల ముందు గాంధీ గారి మీద ఒక బాంబు విసరడం జరిగింది. ఈ సంఘటన ప్రార్థనా మందిరం దగ్గరనే జరిగింది. ఇది గాంధీ గారిని గాయపరచలేదు, కొద్దిలో మిస్ అయిందని చెప్పుకోవాలి. ఈ కుట్రలో హంతకులు 2 బాంబులు తెచ్చారు. ఒకటి ఫెయిల్ అయితే మరొకటి ఉపయోగించాలని. అయితే మొదటి బాంబు పేలగానే జనం పరుగులు తీయడంతో బాంబు వేసిన వాడు కూడా జనంతో పాటే పారిపోవడంతో హత్య కుట్ర ఆ రోజున సక్సెస్ కాలేదు. జనవరి 30, 1948 నాడు
గాడ్సే కాలు జారిపడ్డాడు. అయినా గాంధీ గారిని గురిపెట్టి 3 సార్లు గుండెల్లో కాల్చాడు. కాల్పులు జరిపిన అనంతరం గాడ్సే పారిపోవడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. గాంధీ గారు హత్యకు గురైన తరువాత దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన జరిగిన తరువాత RSS ను నిషేధించడం జరిగింది. హిందూ మహాసభ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశ ప్రజలు, నాయకులు గాంధీ గారి హత్యను తీవ్రంగా ఖండించారు. శాంతిని స్థాపించడానికి గాంధీ గారు వీరమరణం పొందారని ప్రస్తుతించారు. గాంధీ గారు ముస్లింలకు అనుకూలంగా ఉన్నారని భావించబడింది. హిందువుల ప్రయోజనాలను కాదని గాంధీ గారు ముస్లింల పక్షం వహించారని హిందూ నేషనలిస్టులు అభిప్రాయపడ్డారు. మొదట్లో గాంధీ గారు దేశ విభజనను వ్యతిరేకించారు. దేశ విభజన జరిగిన తరువాత శాంతిని కోరుకున్నారు. గాడ్సే కోరుకున్న దేశం ఏమిటంటే ఒక స్ట్రాంగ్ హిందూ నేషన్ కావాలని ఆశించాడు. సెక్యులర్ గా భారతదేశం ఉండాలన్న గాంధీ గారు కన్న కలను గాడ్సే ఆమోదించలేదు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు 55 కోట్లు చెల్లించడాన్ని గాడ్సే ఒప్పుకోలేదు. గాడ్సేను ఉరి తీయడానికి ముందు కోర్టు రూమ్ లో గాడ్సే ఇచ్చిన వాంగ్మూలంలో ముఖ్యమైన పాయింట్ ఈ విధంగా ఉంది. గాంధీ గారిని తనే హత్య చేశానని కోర్టు రూమ్ లో నాథురాం గాడ్సే అంగీకరిస్తూ గాంధీ గారు ముస్లిం నాయకులను ప్రతి విషయంలోనూ బ్రతిమాలుకునే పనిలో ఉండేవారని, అది తనకు ఎంతమాత్రం నచ్చేది కాదని, ఈ కారణంగానే గాంధీ గారిని తాను హత్య గావించానని గాడ్సే అంగీకరించాడు. కాశ్మీర్లో పాకిస్తాన్ దురాక్రమణ ఉన్నప్పటికీ గాంధీజీ భారత ప్రభుత్వాన్ని పాకిస్తాన్కు చెల్లించాల్సిన 55 కోట్లను విడుదల చేయమని ఒత్తిడి చేయడానికి నిరాహార దీక్ష చేశారు అన్నది పూర్తిగా అవాస్తవం. దీని డీటెయిల్స్లోకి వెళ్తే పాకిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులు బంధువుల హత్యలు, మహిళలపై అపహరణ, అత్యాచారం, వారి వస్తువులను దోచుకోవడం వంటి సంఘటనలకు గురయ్యారు. తమ హిందూ సోదరులపై జరిగిన దారుణానికి స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ముస్లింలపై కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరిగాయనే నివేదికలపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హిందూ ముస్లింల కోపం ఢిల్లీని మంత్రగత్తెల కుండగా మార్చింది. దీని ఫలితంగా హత్యలు, వేధింపులు, ఇళ్లు, ఆస్తులను తగలబెట్టడం జరిగింది. ఇది గాంధీజీకి తీవ్ర వేదన కలిగించింది. వలస పాలన యొక్క సంకెళ్లను మానవాళి అహింసా మార్గాల ద్వారా తొలగించిన ఒక ప్రత్యేకమైన సంఘటన తరువాత భారతదేశంలోనే ఇది జరిగిందని గ్రహించడం గాంధీ గారికి మరింత బాధ కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో మత సామరస్యం మరియు చిత్తశుద్ధిని పునరుద్ధరించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆస్తులు మరియు అప్పుల విభజన నిబంధనల ప్రకారం పాకిస్తాన్కు చెల్లించాల్సిన 2వ విడత బకాయిల కోసం 55 కోట్లను విడుదల చేసే విషయాన్ని విభజన తర్వాత జరిగిన సంఘటనల సందర్భంలో అర్థం చేసుకోవాలి. చెల్లించాల్సిన 75 కోట్లలో మొదటి విడత 20 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. పాకిస్తాన్ సైన్యం యొక్క రహస్య మద్దతుతో స్వయం ప్రకటిత విముక్తిదారులు కాశ్మీర్పై దండయాత్ర చేయడం 2వ విడత చెల్లించడానికి ముందే జరిగింది. భారత ప్రభుత్వం 2వ విడత నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది పరస్పరం అంగీకరించిన షరతులను ఉల్లంఘించడమేనని లార్డ్ మౌంట్ బాటన్ అభిప్రాయపడ్డారు మరియు ఆయన దానిని గాంధీజీ దృష్టికి తీసుకువచ్చారు. గాంధీజీ నైతిక దృక్పథంతో టిట్ ఫర్ టాట్ విధానం అసహ్యంగా ఉంది మరియు ఆయన వైస్రాయ్ దృక్కోణంతో వెంటనే ఏకీభవించారు. అయితే ఈ విషయంలో ఆయన వైఖరిని ఆయన చేపట్టిన ఉపవాసంతో అనుసంధానించడం, సమకాలీన చరిత్రలో వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా కలపడం మరియు వక్రీకరించడం మీరు ఈ క్రింది పంక్తులలో కనుగొంటారు. 1947 సెప్టెంబర్లో గాంధీజీ కలకత్తా నుండి పంజాబ్కు అక్కడ శాంతిని పునరుద్ధరించడానికి వెళ్లారు. ఢిల్లీలోని పేలుడు పరిస్థితి గురించి సర్దార్ పటేల్ ద్వారా వివరించబడిన తర్వాత ఆయన తన ప్రణాళికలను మార్చుకొని చేయండి లేదా చావండి అనే దృఢ సంకల్పంతో ఢిల్లీలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రింది వాస్తవాలు భారత ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి తీసుకురావడానికి గాంధీజీ ఉపవాసం చేశారనేది అవాస్తవమని చాలా గట్టిగా నిరూపిస్తున్నాయి. గాంధీజీ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే డాక్టర్ సుశీలా నాయర్ తన సోదరుడు ప్యారేలాల్ వద్దకు వెళ్లి
ఢిల్లీలో పిచ్చి తగ్గే వరకు గాంధీజీ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారని అతనికి తెలియజేశారు. అనుకోకుండా జరిగిన ఆ క్షణాల్లో కూడా 55 కోట్ల రూపాయల ప్రస్తావన రాలేదు. ఇది గాంధీజీ ఉద్దేశించినది కాదని స్పష్టంగా రుజువు చేస్తుంది. జనవరి 12న సాయంత్రం ప్రార్థన సమావేశంలో గాంధీజీ తన సంకల్పం గురించి చేసిన ప్రకటనలో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అది ఒక షరతు అయితే అతను ఖచ్చితంగా దానిని అలాగే ప్రస్తావించేవాడు. అలాగే జనవరి 13న తన ప్రసంగంలో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. జనవరి 15న గాంధీజీ తన నిరాహార దీక్ష ఉద్దేశం గురించి ఒక నిర్దిష్ట ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో దాని ప్రస్తావన లేదు. భారత ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా దాని ప్రస్తావన లేదు. గాంధీజీ తన నిరాహార దీక్షను విరమించమని ఒప్పించడానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన హామీల జాబితాలో దాని గురించి ఎలాంటి చర్చ లేదు. సో ఫ్రెండ్స్, గాంధీజీ బ్రతికి ఉన్న సమయంలో ఎంతో మంది గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ వారందరిలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన స్వాతంత్ర యోధుడు కేవలం గాంధీ గారు ఒక్కరే. ఆయన ప్రపంచంలో కీర్తి ప్రఖ్యాతలు పొందడానికి ప్రముఖమైన కారణం ఆయన అహింసా ఉద్యమాలు. అలాంటి అహింసా ఉద్యమాల వల్ల ఎన్నో దేశాల స్వాతంత్ర సమరయోధులకు గాంధీజీ ఒక స్ఫూర్తిగా నిలిచారు. అందుకే భారతదేశంతో సహా బ్రిటిష్ వారు కూడా గాంధీజీ మాటలకు విలువ ఇచ్చేవారు. ఇక్కడే గాంధీజీ గొప్పతనం అర్థమైపోయి ఉండాలి. అంతేకాకుండా భారతదేశంలో ఏ ఒక్క స్వాతంత్ర యోధుడు చేయని పని గాంధీ గారు చేశారు. హిందూ, ముస్లిం, చిన్న జాతి, పెద్ద జాతి, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అనే విభేదాలను పక్కకు తోసేసి అందరికీ భారత స్వాతంత్రం అనే ఒక లక్ష్యం వైపు నడిపారు. అందుకే ఆయన ప్రతి ఉద్యమం సూపర్ సక్సెస్ అయ్యేది. అక్కడితో ఆగకుండా ఆ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయేది. గాంధీ గారి కంటే ముందు భారత స్వాతంత్ర పోరాటానికి ఈ లెవెల్లో ఇంటర్నేషనల్ అటెన్షన్ ఎన్నడూ దొరకలేదు. ఇదే కారణమేమో ఇండియన్ కరెన్సీ పైన ఆయన చిత్రమే ముద్రింపబడింది. కొంతమంది హిందువులలో గాంధీ గారు ముస్లిమ్స్ కి సపోర్ట్ చేశాడు కాబట్టే గొప్పవాడు కాదు అనే ఒక అపోహ ఉంది. ఆయన అందరికీ సమానంగా చూసేవారనే ఆయనకు మహాత్మా అని పిలువబడ్డానికి ఒక కారణం. అందరూ ఐకమత్యంగా ఉండాలనేదే ఆయన కోరుకున్నారని ఆయన గురించి చదివితే తెలుస్తోంది. ఆ ఐకమత్యం తెచ్చే ప్రాసెస్లో తీసుకోవాల్సిన స్టెప్స్కి అప్పుడు కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయనని చంపారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆయనపై ద్వేషాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. కేవలం హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఆయన అంత పెద్ద హిందూ మరెవ్వరూ లేరు అని ఆయన జీవిత చరిత్ర అండ్ ఆటోబయోగ్రఫీ చదివితే అర్థమవుతుంది. ఒక పెద్ద జాతికి చెందినవాడు, రామాయణం, మహాభారతం అన్ని సంస్కృతంలో చదివినవాడు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, గుజరాతీ, కొన్ని దక్షిణ భారత భాషలు, మరాఠీ, లాటిన్ మరియు ఫ్రెంచ్ భాషలు వచ్చినవాడు, రామభక్తుడు. ఆయన చివరి పలుకు హే రామ్. ఇక్కడ కూడా తెలుస్తోంది ఆయన ఎంత పెద్ద రామభక్తుడు అని. మహాత్మా అనే బిరుదు పొందిన ఒక హిందూ సూపర్ పవర్ఫుల్ స్వాతంత్ర యోధుడికి అసత్య కారణాల వల్ల కొంతమంది హిందువులే ద్వేషించడం బాధాకరమైన విషయం. ఇవన్నీ కాకుండా మరే కారణాల వల్ల కూడా ఎవరైనా భారతీయుడు గాంధీజీని ద్వేషిస్తున్నాడు, తిడుతున్నాడు అంటే అతని కర్మ తప్పించి ఇంకేమీ అనలేము. 1947 వరకు ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారికి అప్రతిష్టంగా మాట్లాడే వారందరూ దేశద్రోహులు అని ఒక చట్టం మన భారత ప్రభుత్వం తీసుకువస్తే ఎవరు కూడా చెడు మాట్లాడడానికి సాహసించరు. ఆ స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే బెస్ట్ రెస్పెక్ట్ అవుతుంది. ఈ ఇంపార్టెంట్ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా తదుపరి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.